ఒకప్పుడు మిత్రులుగా ఉన్న సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మధ్య క్రమంగా ఆధిపత్య పోరు పెరిగిపోతోంది. దీనికి యెమెన్, సిరియా, సోమాలియా కేంద్ర బిందువుగా మారిపోయింది. కాగా యెమెన్లో తమ ప్రయోజనాలు యుఏఈ దెబ్బతీస్తోందని సౌదీ అరేబియా ఆరోపిస్తోంది. దక్షిణ యెమెన్లో సెపరేటిస్టులను యుఏఈ పెంచి పోషిస్తోందని సౌదీ మండిపడుతోంది. మరి ఒకప్పటి ఈ రెండు మిత్ర దేశాలు ప్రస్తుతం ఒకరిపై ఒకరు కత్తులు నూరుకోవడానికి గల కారణం ఏంటో ఈ కథనంలో చూద్దాం. ప్రస్తుతం సౌదీ అరేబియాకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లేదా యుఏఈకి పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయికి సంబంధాలు చేరుకున్నాయి. యెమెన్ నుంచి యుఏఈ దళాలను సౌదీ అరేబియా వెళ్లగొట్టింది. ఇక సౌదీ అరేబియా ఆఫ్రికాతో పాటు పశ్చిమాసియాలో పట్టు సాధించడానికి ప్రాక్సీ వార్ చేస్తోంది. ఒకప్పుడు అత్యంత సన్నిహిత మిత్రదేశాలుగా ఉండే సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఒకరిపై ఒకరు కత్తులు నూరుకుంటున్నాయి. సౌదీ క్రౌన్ ప్రిన్స్ ఎంబీఎస్, యుఏఈ కింగ్ ఎంబీజెడ్లు బద్ధశత్రువులుగా మారిపోయారు. దీనికి వేదిక యెమెన్ అయ్యింది. గత ఏడాది యెమెన్లో రెండు గ్రూపులు తమ ఆధిపత్యం కోసం పోరాడాయి. ఈ గ్రూపుల్లో ఒక గ్రూపునకు సౌదీ అరేబియా మద్దతు ప్రకటిస్తే మరో గ్రూపునకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మద్దతు తెలిపింది. ఇక సౌదీ అరేబియా దక్షిణ యెమెన్ నుంచి యుఏఈని తరిమి కొట్టింది. యెమెన్లో తన స్థానాన్ని పటిష్టం చేయాలనుకుంటోంది. ఇది సౌదీ అరేబియా యావత్ ప్రపంచం గుర్తించిన సెపరేటిస్టులకు మద్దతు తెలిపితే యుఏఈ రెబల్స్ కు మద్దతు ప్రకటించింది. గత నెలలో యెమెన్ రెబల్స్ దక్షిణ యెమెన్ను స్వాధీనం చేసుకున్నారు. దీంతో సౌదీ అరేబియా వెంటనే జోక్యం చేసుకుంది. యుఏఈకి చెందిన నౌకలపై బాంబులు కురిపించింది. అలాగే దక్షిణ యెమెన్లో భారీ ఎత్తున బాంబుల వర్షం కురిపించింది రియాద్. వెంటనే యుఏఈకి ఒక అల్టిమేటం జారీ చేసింది. 24 గంటల్లో దేశం విడిచి వెళ్లాలని హెచ్చరించింది. ఇవన్నీ గత ఏడాది డిసెంబర్లో జరిగాయి. సౌదీ అరేబియాకు వార్నింగ్ ఇచ్చినా యుఏఈ పట్టించుకోలేదు. ఎంబీఎస్ వార్నింగ్ ఇచ్చి దాదాపు 2 నెలలు గడిచిపోయినా యుఏఈ మాత్రం యెమెన్ నుంచి తప్పుకున్న దాఖలాలు లేవు. అయితే యెమెన్లోని దక్షిణ ప్రాంతం నుంచి యుఏఈ బలపరిచిన దళాలు వెనక్కి రావడమే కాకుండా వారి భూమి వారికి అప్పగించింది. ప్రస్తుతం దక్షిణ యెమెన్ రియాద్ అంటే ఎంబీఎస్ చేతిలో ఉందని చెప్పుకోవచ్చు. వివరంగా చెప్పుకోవాలంటే మొదటి రౌండ్ యుద్ధంలో యుఏఈపై రియాద్ విజయం సాధించిందని చెప్పుకోవచ్చు. తాజా పరిణామాల నేపథ్యంలో సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ యెమెన్లో సుమారు $3 మిలియన్ పెట్టుబడులు పెట్టారు. ఈ డబ్బుతో యెమెన్ మిలిటరీకి, ప్రభుత్వ ఉద్యోగులకు, రాజకీయ నాయకులకు జీతాలతో పాటు ఇతర భత్యాలు ఇవ్వడం జరుగుతుంది. మరి యుఏఈ పరిస్థితి ఏంటి అంటే ప్రస్తుతం సీన్లో లేకుండా పోయింది. ఇదే పరిస్థితి సౌదీ అరేబియాకు, యుఏఈకి మధ్య ఇతర దేశాల్లో ప్రాక్సీ వార్ జరుగుతోంది. ఉదాహరణకు సుడాన్ను తీసుకుంటే రియాద్ సుడాన్ ఆర్మీకి మద్దతు తెలుపుతుంటే యుఏఈ అక్కడ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్కు మద్దతు తెలుపుతోంది. ఇక్కడ ఇరు పక్షాల మధ్య ఆధిపత్య పోరు కోసం సివిల్ వార్ కొనసాగుతోంది. అదే సీన్ సిరియాలో రిపీట్ అవుతోంది. ఇక సిరియాలో ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రెసిడెంట్ అల్ షరారాకు రియాద్ మద్దతు తెలుపుతోంది. ట్రంప్ కూడా షరారాకు మద్దతు తెలుపుతున్నారు. ఆయనను వైట్ హౌస్ కు పిలిపించుకుని మాట్లాడిన విషయం చాలా మందికి తెలిసే ఉంటుంది. ఇక యుఏఈ విషయానికొస్తే సిరియాలో డ్రూజ్ సెపరేటిస్టులకు మద్దతు తెలుపుతోంది. ఇక సోమాలియా విషయానికొస్తే రియాద్ అంటే సౌదీ అరేబియా సోమాలియా ప్రభుత్వానికి మద్దతు తెలుపుతోంది. అదే అబుదాబి విషయానికొస్తే రహస్యంగా ప్రభుత్వం నుంచి విడిపోయిన సోమాలి ల్యాండ్కు మద్దతు తెలుపుతోంది. ఇజ్రాయెల్ విషయానికొస్తే రియాద్కు ఇజ్రాయెల్తో సాధారణ సంబంధాలున్నాయి. ఇజ్రాయెల్తో సౌదీ అరేబియా వాణిజ్య లావాదేవీలు కొనసాగిస్తోంది. అయితే అబుదాబి మాత్రం అంటీముట్టకుండా దూరంగా ఉంటోంది. దీన్ని బట్టి చూస్తే ఇరు దేశాలకు ఒకరితో ఒకరికి పడడం లేదని తేటతెల్లమవుతోంది. ఈ రెండు సంపన్న దేశాలు ఒకే దేశంలో చెరో వర్గానికి కొమ్ము కాయడం విశేషం. మరి దీనికి కారణమేంటి? గత కొన్ని దశాబ్దాల పాటు మిత్రులుగా ఉన్న ఈ రెండు దేశాలకు ఇప్పుడు ఒకరంటే ఒకరికి పడకుండా ఉంది. ఇక యుఏఈ విషయానికొస్తే 64 ఏళ్ల మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఎంబీజెడ్ పాలిస్తున్నాడు. ఇక సౌదీ అరేబియా విషయానికొస్తే 40 ఏళ్ల మహమ్మద్ బిన్ సుల్మాన్ లేదా ఎంబీఎస్ పాలిస్తున్నాడు. ఇక ఎంబీఎస్ విషయానికొస్తే తండ్రి నుంచి ఆయనకు వారసత్వంగా సౌదీ ప్రిన్స్ పదవి దక్కింది. ఆయనకు రాజకీయ గురువు ఎంబీజెడ్. అయితే ఇద్దరూ కలిసి యెమెన్ సివిల్ వార్లో పాల్గొన్నారు. అలాగే ఖతర్లో కూడా దాదాపు ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. దీనికి కారణం ఆధిపత్య పోరు అని చెప్పక తప్పదు. ఇరు దేశాల మధ్య ఆర్థికపరమైన పోటీ కొనసాగుతోంది.
సౌదీ అరేబియా విషయానికొస్తే ఆయిల్ నుంచి తప్పుకుని వివిధ రకాల వ్యాపారాల్లో ఉదాహరణకు టూరిజంతో పాటు డేటా సెంటర్లు, హెల్త్ కేర్, స్పోర్ట్స్ రంగాల్లో పెట్టుబడులు పెట్టాలనుకుంటోంది. ఇక ఎంబీఎస్ ఇప్పటికే రియాద్లో బిలియన్ల కొద్దీ డాలర్లు పెట్టుబడులు పెట్టిన విషయం తెలిసిందే. అయితే ఇక్కడ అసలు చిక్కంతా ఎంబీఎస్ కంటే ముందే యుఏఈ ఇలాంటి వాటిలో అందెవేసిన చెయ్యి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దుబాయ్ని తీసుకుంటే యుఏఈ కిందికే వస్తుంది, అబుదాబిని తీసుకుంటే రియాద్ కంటే చాలా ముందున్నాయి. సౌదీతో పోల్చుకుంటే యుఏఈలో అత్యాధునిక మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. ఇక సౌదీ అరేబియా, యుఏఈ రెండూ పశ్చిమాసియాలో తమ ఆధిపత్యం కోసం పోరాడుతున్నాయి. ఇవన్నీ ఆర్థికపరమైన కోణాలు. ఇక రెండో అంశం విషయానికొస్తే రాజకీయ కోణం కూడా ఉంది. యుఏఈ విషయానికొస్తే ఇస్లామిస్టులపై కఠినంగా ఉంటే అదే రియాద్ మాత్రం ఉదారంగా ఉంటోంది. దీనికి ఉదాహరణ చెప్పుకోవాలంటే సిరియాను చెప్పుకోవాల్సిందే. అల్ ఖైదా టెర్రరిస్టు నుంచి బయటకు వచ్చి ప్రస్తుతం సిరియా ప్రెసిడెంట్గా ఉన్న అల్ షరారాను చెప్పుకోవాల్సిందే. ఆయన ఒక గ్రూపునకు తయారు చేసి సిరియా ప్రెసిడెంట్ బషర్ అల్ అసద్ను గద్దెదించిన విషయం తెలిసిందే. షరారాకు ఎంబీఎస్ మద్దతు తెలుపుతున్నాడు. వైట్ హౌస్కు తీసుకువెళ్లి ట్రంప్తో పరిచయం కూడా చేయించాడు. టెర్రరిస్టులతో కూడా రాజీకి వచ్చాడంటే ఎంబీఎస్ సిరియాలో స్థిరమైన ప్రభుత్వం ఉంటే తాను ఆర్థికంగా లాభపడవచ్చు అనేది ఆయన ఉద్దేశం. కాగా యుఏఈ విషయానికొస్తే చాలా రిస్క్ తీసుకుంటుంది. ఇస్లామిస్టులకు కూకటి వేళ్లతో పెకిలించి వేయాలనే ఉద్దేశం ఉంటే సౌదీ అరేబియా మాత్రం కాస్త ఉదారంగా ఉంటోంది. ఇరు దేశాల మధ్య యెమెన్లో మరోమారు యుద్ధం జరిగినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదంటున్నారు రాజకీయ నిపుణులు. ఇక ఇరు దేశాల మధ్య వ్యత్యాసం చూస్తే సౌదీ అరేబియా భూ విస్తీర్ణం 2.15 మిలియన్ చదరపు కిలోమీటర్లు ఉంటే అదే యుఏఈ విషయానికొస్తే 83,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఉంది. జనాభా విషయానికొస్తే సౌదీలో 35 మిలియన్లుంటే కేవలం 20 మిలియన్లు మాత్రమే సౌదీలు, మిగిలిన వారు ఇతర దేశాలకు చెందినవారు. అదే యుఏఈ విషయానికొస్తే 11 మిలియన్లైతే స్థానికులు కేవలం 1 మిలియన్ మాత్రమే. ఇక చమురు నిల్వలను చూస్తే రియాద్ వద్ద 267 బిలియన్ బ్యారెల్స్ ఉంటే అబుదాబి వద్ద 113 బిలియన్ బ్యారెల్స్ ఉన్నాయి. ఈ లెక్కన చూస్తే సౌదీ అరేబియా బలంగా ఉందని చెప్పుకోవచ్చు. మరి రాబోయే రోజుల్లో ఇరు దేశాలు పరస్పరం కలిసి ఉంటాయా లేక కత్తులు దూసుకుంటాయో వేచి చూడాల్సిందే.